బ్రహ్మముడి సీరియల్ ఈరోజు ఎపిసోడ్లో ఎట్టకేలకు అపర్ణ బద్ధశత్రువులా చూసే కావ్యను తన కోడలిగా అంగీకరించి తన నగలు మొత్తం ఇప్పించేస్తుంది. అసలు ఇది ఎలా జరిగిందో తెలుసుకునే ముందు మన ఛానల్ కనుక ఫస్ట్ టైం చూస్తుంటే వీడియోని లైక్ చేయండి, ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. ఇక వీడియోలోకి వెళితే అపర్ణ ఆరోగ్యం బాగుపడడం కోసం కుటుంబం అంతా కలిసి ఇంట్లో పూజ ఏర్పాటు చేస్తారు. ఆ పూజలో కూర్చునేది అపర్ణ, తన భర్త సుభాష్. అపర్ణ పూజ దగ్గరికి వచ్చి చూడగానే సుభాష్ అక్కడ కూర్చుని ఉంటాడు. ఇక అంతే, అపర్ణ కోపానికి హద్దులుండవు. ఎందుకంటే మొదటి నుంచి మనం చూస్తూనే ఉన్నాం, అపర్ణ కోపానికి ఎవరైనా సరే, కొడుకైనా భర్తైనా కోడలైనా ఎవరైనా తప్పు చేస్తే తన దృష్టిలో ఒకేలాగా శిక్షిస్తుంది. ఇకతో మాట్లాడదు. అది తన నైజమని మొదటి నుంచి చూసే వాళ్లకు అర్థమైపోతుంది. ఇక తాను అక్కడ లేవాల్సిందేనని పట్టుబడుతుంది అపర్ణ. సుభాష్ కూర్చున్నది నీ ఆరోగ్యం కోసమే కదా అని చెప్తే, అసలు తన అక్కడ కూర్చునే పని అయితే నాకు ఈ పూజ అక్కర్లేదు, ఇప్పుడే గుండె పగిలి చచ్చిపోయినా పర్వాలేదు, కానీ తన పక్కన కూర్చొని మాత్రం నేను పూజ అయితే చెయ్యను, తను అక్కడి నుంచి లేచిపోమ్మను, తనకు ఏ అర్హత ఉందని అక్కడ కూర్చున్నాడు అని సుభాష్ను నానా మాటలు అంటుంది. తను ఎన్ని మాటలన్నా సుభాష్ అక్కడి నుంచి లేకపోవడంతో ఎవరికైనా ఒకసారి చెప్తే అర్థం అవ్వాలి, ఇన్ని మాటలు అంటున్నా అక్కడి నుంచి లేవడం లేదు, నేనే ఇంట్లో నుంచి వెళ్ళిపోతాను అని రెచ్చగొడుతుంది. ఇక అక్కడి నుంచి లేస్తాడు సుభాష్. ఇక వాళ్ళ అత్తయ్య ఇందిరాదేవి అంటుంది, నీ ఇష్టానికి అనుగుణంగానే ఇక్కడ జరుగుతుంది, నీ ఇష్టానికి కాదని ఇక్కడ ఎవరు ఏమి చేయరు, నీ ఆరోగ్యం కోసం చేసే పూజ ఆగడానికి వీల్లేదు అని ఇందిరాదేవి అంటుంది. అప్పుడు అపర్ణ, అయితే ఇప్పటి నుంచి మీ పెద్ద కోడలు పెద్ద కొడుకు చేసే ఏ కార్యక్రమైనా నా ఇంటి కోడలు కొడుకు చేస్తారు, అంటే రాజ్ కావ్య పీటల మీద కూర్చొని పూజ చేయిస్తారు అంటుంది. ఇక ఆ మాటతో అందరూ ఒకసారిగా సంతోషపడతారు. ఎందుకంటే అసలు కోడలిగా ఒప్పుకొని కావ్యను పూజలో కూర్చోమని చెప్తుంది అని. ఈ కావ్య అయితే షాక్కి గురైపోతుంది. ఏంటి నన్ను పూజలో కూర్చోమంటున్నారా అని, ఏంటి నీకే చెప్పేది, బొట్టు పెట్టి పిలవాలా, వెళ్ళి కూర్చో అని చెప్తుంది అపర్ణ. ఇక ఇద్దరు వెళ్ళి పూజలో కూర్చొని పూజ జరిపిస్తూ ఉంటారు. ఇక కావ్య తల్లిదండ్రులు కూడా చాలా సంతోషపడతారు అపర్ణ మారినందుకు. కావ్య తల్లిదండ్రులకు కూడా తను గౌరవం ఇస్తుంది. అలాగే కావ్యను పూజలో కూర్చోమంటుంది. ఇక వాళ్ళ అత్తయ్య మారినట్టే, కావ్యకు మంచి రోజులు వచ్చాయి అనుకుంటారు. ఇక మొత్తానికి కావ్య రాజ్ చేతుల మీదుగానే పూజ జరుగుతుంది. అందరూ అక్కడి నుంచి వెళ్ళిపోతారు. ఇక రాహుల్ రుద్రాని మాత్రం తీవ్రంగా ఆలోచిస్తూ ఉంటారు. ఏంటి మమ్మీ ఏమైంది అని అంటే, ఏంటి మా వదిని చూస్తే ఏదో తేడా కొడుతుంది, కావ్యను అంత కోపంగా చూసే మనిషి తను పూజలో కూర్చోబెట్టడం ఏంటి, పుట్టింటి వాళ్ళకు మర్యాదలు చేయడం ఏంటో నాకు అర్థం కావడం లేదు, ఇలాగే ఉంటే ఇద్దరు ఒక్కటైపోతారు, మనం అడుక్కు తినాల్సిందే, ఏదైనా చేసి కావ్యను తిరిగి బద్ధశత్రువులా మారుస్తాను, ఏదో ఒకటి చెయ్యాలి, ఆలోచించాలి, ఇలాగే ఉంటే మా వదిన మారిపోతుందని ఇద్దరు కుక్కతోక వంకర్లాగా మళ్ళీ ఏదో ఒక ప్లాన్ చేస్తూ ఉంటారు. ఇక ఈ విషయం పక్కన పెడితే అనామిక తల్లిదండ్రులు అనామికను క్లాస్ పీకుతారు. చూసావా కావ్య, ఎలాంటి అత్తయ్యను ఎలాగ చేసుకుందో, నువ్వు మాత్రం చేసింది ఏమీ లేదు, పెళ్ళైనప్పటి నుంచి గొడవలు పడుతూనే ఉన్నావు తప్ప కళ్యాణ్ నీ వైపుకు తిప్పుకున్నది లేదు, మన సమస్యలు ఎప్పుడు తిరుగుతాయి, ఇప్పటికైనా నువ్వు కాస్త ముందు జాగ్రత్త ఆలోచించి కళ్యాణ్ మనసు మార్చి మీ పేరు మీద ఉన్న ఆస్తితో మీరు మన ఇంటికి వచ్చేయాలి, కళ్యాణ్ను మన ఇంటికి తీసుకురావాలి, ఏం చెయ్యాలో అది ఆలోచించు, జరిగిందంతా నీకు అర్థమవుతుంది అనుకుంటా అని వార్నింగ్ ఇచ్చి అక్కడి నుంచి వెళ్ళిపోతారు. ఇక అనామిక ఆలోచనలో పడుతుంది ఏం చేయాలి అని. కావ్య మరోవైపు తీవ్రంగా ఆలోచిస్తూ ఉంటుంది. ఇక రాజ్ వెళ్ళి అడుగుతాడు, ఏం ఆలోచిస్తున్నావని. ఏదో ఆలోచిస్తున్నాను లేండి అని అంటే, నువ్వు మామూలుగా ఆలోచిస్తేనే కొంపలు కూలబడ్డాయి, ఇక బుర్ర పెట్టి ఆలోచిస్తున్నావంటే మళ్ళీ ఏ సమస్య తీసుకొస్తావు అని నాకు భయం వేస్తుంది అంటే, ఇక కావ్య చెప్తుంది, చూశారు కదా అత్తయ్య మామయ్య గారి పరిస్థితి, వాళ్ళిద్దరూ ఇలాగే ఉంటే ఎలాగండి, వాళ్ళిద్దరిని ఎలాగైనా కలపాలి, అసలు మామయ్యతో మనం వెళ్ళి మాట్లాడి అత్తయ్య దగ్గరికి తీసుకెళ్దాం, వాళ్ళిద్దరిని కలపడానికి ఏదైనా ప్రయత్నం చేద్దాం అని చెప్పి సుభాష్ దగ్గరకు వెళ్తారు. సుభాష్కు ఇద్దరు కలిసి ధైర్యం చెప్తారు. ఏంటి నాన్న మళ్ళీ ఇలా తీవ్రంగా ఆలోచిస్తున్నారు, మళ్ళీ సూసైడ్ చేసుకోవాలని ఏమైనా అనుకుంటున్నారా అని అంటే, సూసైడ్ అనేది చాలా చిన్న విషయం, నన్ను గౌరవించే వాళ్ళందరూ అసహించుకుంటున్నారు, నాకు అసలు ఏం చేయాలో అర్థం కావడం లేదు, నా సమస్యకు పరిష్కారమే లేదు అంటాడు సుభాష్. అలా అనకండి, మనం ఏదైనా సమస్యగా భావించినప్పుడు అది మన వెనకాలే వస్తుంది, అదే మనం వెనక్కు తిరిగితే ఆ సమస్య తిరిగి పారిపోతుంది, మీరు వెళ్ళి మమ్మీతో మాట్లాడండి, ఈ సమస్యకు ఎలాగైనా పరిష్కారం చేద్దామని కావ్య రాజ్ సుభాష్కు ధైర్యం చెప్పి ఇక అపర్ణ దగ్గరకు తీసుకెళ్తాడు. అపర్ణ ఒంటరిగా కూర్చొని ఆలోచిస్తూ ఉంటుంది. సుభాష్ తన దగ్గరకు వెళ్తాడు. ఇక చాలా అసహ్యంగా చూస్తుంది సుభాష్ను అపర్ణ. ఆగు అపర్ణ, నీతో ఒక విషయం చెప్పాలి అంటే, ఏం చెప్తారు, నిజమా అబద్ధమా అని అంటే, నిజమే చెప్పాలి అంటే, అయితే ఇన్నాళ్ళు నన్ను ఒక అబద్ధపు ముసుగులో ముంచేశారు అంతేనా అని సూటిపోటి మాటలతో
సుభాష్కు ప్రాణం పోయేలా మాట్లాడుతుంది అపర్ణ. ఇదంతా విన్న కావ్య ఏదో ఒకటి చేసి ఇందులో మామయ్య తప్పు లేదని తేల్చి వాళ్ళిద్దరిని కలపాలి అని ఆలోచిస్తుంటుంది. కోలుకుందని తెలిసి కావ్య అప్పు కలిసి తనను కలవడానికి హాస్పిటల్కి వెళ్తారు. ఇది జరగడానికి 2 నిమిషాల ముందే ఒక ఇద్దరు రౌడీలు మాయను వేరే రూమ్లోకి తీసుకెళ్తారు. ఆ ముగ్గురు ఒకటేనా లేదా మాయను బ్లాక్మెయిల్ చేస్తున్నారా అనేది రేపటి ఎపిసోడ్లో తెలుస్తుంది. ఇవాల్టి ఎపిసోడ్ కనుక మీకు నచ్చినట్టయితే వీడియోని లైక్ చేయండి. ఇలాంటి మరిన్ని సీరియల్ రివ్యూస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.